మనకి డయాఫ్రమ్ వాలు మళ్ళీ తిరిగి మొత్తం కడుతున్నారు. ఎవరిదా లోపం కారణం? ఎవరిదా? దానికి ఎవరు బాధ్యులు? ఇంతవరకు తేల్చలేదు. నీకు జవాబుదారీతనం అక్కర్లేదా? మరి మళ్ళీ 2000 కోట్లు కేంద్రం వాళ్ళకి ఇస్తుంది. ఎవరు ప్రజాధనం కాదా? ఇది వృధా కావటం కాదా? ప్రజల చేతుల్లోకి డబ్బులు రావాలి. ఈరోజు ఏది ఆలోచించినా ప్రజల చేతుల్లోకి డబ్బులు ఇవ్వటం ఎలా? ప్రజల చేతికి రావలేదు. వేతనాలు పెంపు ద్వారా, లేకపోతే ఉపాధి హామీ పథకం అమలు చేయటం, లేకపోతే కొత్త స్కీములు సంక్షేమ పథకాలు పెట్టడం. ఏ రకంగా ప్రజల చేతికి డబ్బు చేరినా వాళ్ళు దాన్ని మళ్ళీ సరుకులు కొనడానికే వినియోగిస్తారు. సరుకులు కొని అమ్ముడుపోతే ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగితే కొత్త పరిశ్రమలు అవసరం అవుతాయి. ఇప్పుడు డేటా సెంటర్ పెడతామని విశాఖపట్నంలో అదాని 2 ఏళ్ల క్రితమే 180 ఎకరాలు తీసుకున్నాడు. మొత్తం 400 ఎకరాలు, అందులో 180 ఎకరాలు ఈయనకి ఇచ్చారు. ఇంతవరకు దానికి పునాది రాయి వేయలేదు. 2 ఏళ్ళు అయినా ఆయన దగ్గర డబ్బులు లేవా? లేదా అవసరం లేదా? మరి ఎందుకని వేయలేదు? భూములు కూడా తీసుకొని, విలువైనటువంటి భూములు ఇటువంటివి చాలా కనిపిస్తుంది. మన కాకినాడ SEZ ఉంది, 10,000 ఎకరాలు రైతుల నుంచి బలవంతంగా చాలా పోరాటం కూడా నడిచింది. ఒక చైనా కంపెనీ 150 ఎకరాల్లో బొమ్మల పరిశ్రమ పెట్టింది. ఇప్పటికి కూడా ఏమీ లేదు. ఇప్పుడు కొత్తగా ఒక మందుల బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఒకటి పెడుతున్నా. అది కూడా ఇప్పుడే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యేది. ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. ఇప్పుడు ఇక్కడే పక్కనే వాన్పిక్ ఉంది, 18,000 ఎకరాలు పైన ఉంది, 3 జిల్లాలకు సంబంధించింది. ఏమీ లేదు అక్కడ. నాలెడ్జ్ హబ్ ఉంది హిందూపూర్, బెంగళూరు దగ్గరలో. ఏమీ లేదు అక్కడ. ఆ భూముల మీద బ్యాంకు రుణాలు తీసుకొని, ఆ బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి 4,600 కోట్లు ఎగ్గొడితే ఆ భూములకు 500 కోట్ల రూపాయలు విలువ చేసి ఇప్పుడు బ్యాంకు వాళ్ళు అమ్మేస్తున్నారు. 4,600 కోట్ల భూముల్ని 500 కోట్లకి అదే కంపెనీకి, వాళ్ళ బినామీ కంపెనీకి అమ్మేస్తున్నారు. వాళ్ళకి డబ్బులు వస్తే చాలు అనుకుంటున్నారు. బ్యాంకు వాళ్ళు మా అప్పులు తీర్చి చాలు అనుకుంటున్నారు NPA పేరుతో. మరి అంతా ఏమిటి? ఎవరి డబ్బు? ఎక్కడ ఎందుకు వృధా అయిపోతున్నది? అందువల్ల ఈరోజు ప్రజల సంపద అత్యధిక భాగం కార్పొరేట్ కంపెనీలకి వివిధ రూపాల్లో చేరుతున్నది. వాళ్ళ దగ్గర సంపద పెరిగిపోతుంది. జనం దగ్గర డబ్బులు లేవు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, పెట్టుబడి పెట్టి ఏదన్నా ఉత్పత్తి చేద్దామని అంటే కొనేవాళ్ళు లేడు. అది ఈరోజు సంక్షోభం. కాబట్టి ఈ సంక్షోభాన్ని పరిష్కరించే ఏకైక మార్గం ప్రజల ఆదాయాలు పెరగాలి. అందుకే వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావాలి, పారిశ్రామిక రంగంలో మార్పులు తీసుకురావాలి, సేవా రంగంలో మార్పులు తీసుకురావాలి, సామాజిక రంగాలు విద్య, వైద్యం. ఈరోజు ఒక గ్రామీణ రైతు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే చదువు కోసమే 1 ఎకరా 2 ఎకరాలు అమ్మేస్తున్నాడు, లేకపోతే అప్పులు చేస్తున్నాడు. వైద్యం ఏదైనా గుండె జబ్బు ఇంకోటి వచ్చిందంటే అనవసరం వెంటనే ఆరోగ్యశ్రీ ఉంది కదండి, ఏ హాస్పిటల్ పోయినా ఆరోగ్యశ్రీ చేయటల్లా, 1-2 ఎత్తుక్కుంటూ పోవాలి. ముందు హాస్పిటల్ చేసుకొని డబ్బులు కూడా తర్వాత ఆరోగ్యశ్రీ వస్తే చూద్దాం అనేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రాణం డబ్బులు అప్పు చేసి చేయాలి. కొన్ని జబ్బులకు అసలు అప్లై కూడా కాదు. ఒక యూనివర్సల్ హెల్త్ స్కీము, ఫ్రీ హెల్త్ స్కీము ప్రజలకి బ్రిటన్ లాంటి దేశాల్లో ఉన్నది. ఇప్పుడు అమెరికాలో ఫ్రీ ఎడ్యుకేషను అప్ టు 10th క్లాస్ హై స్కూల్ వరకు. బ్రిటన్లో వైద్యం ఫ్రీ. ఇలాంటి చాలా యూరోపియన్ దేశాలు ఉన్నాయి. ఇవన్నీ పెట్టుబడిదారు దేశాలే. కానీ మన దేశంలో స్కూల్లో చేర్పించాలని అంటేనే ముందు బిడ్డను కనబోయే ముందు దంపతులు ఇద్దరూ ప్లాన్ చేసుకున్నారు ఎప్పుడు కనాలని. అంటే 1 లక్ష రూపాయలు సేవ్ చేసుకొని పర్వాలేదు మనం డిపాజిట్ కట్టొచ్చు స్కూల్కి అనుకుంటే అప్పుడు బిడ్డను కనేదానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇది మన దౌర్భాగ్యం. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? బిడ్డలు కనేయండి కనంటాడు. ఆయన సొమ్మేం పోతుంది, కనేవాళ్ళకి తెలుసు బాధ ఏంటో. ఇంతకుముందు వద్దన్నారు, ఇప్పుడు కనండి అంటున్నాడు. ఇర్రెస్పాన్సిబుల్ సలహా. ఈ సలహా చాలా బాధ్యతారహితమైన సలహా. ఎందుకు కనమంటున్నాడు? ఈరోజు ప్రపంచ మార్కెట్లో చైనా నుంచి కొన్ని పెద్ద కంపెనీలు విత్డ్రా అవుతున్నాయి. యాపిల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, మెటా, ఇటువంటి కంపెనీలు కొన్ని విత్డ్రా అవుతున్నాయి. ఏ కారణం చేతన కావచ్చు, అక్కడ నియంత్రణ కావచ్చు, లేకపోతే వేతనాలు పెరగటం కావచ్చు. దానికన్నా తూర్పు ఆసియా దేశాల్లో, ఇండియాలో తక్కువ వేతనాలు, తక్కువ రిసోర్సెస్, తక్కువ రేటుకి రిసోర్సెస్, మైనింగ్ ఇవన్నీ కూడా ఇది మన మెటీరియల్, రా మెటీరియల్ ఇవన్నీ చౌకగా వస్తాయి. అందుకని మన వైపుకి వస్తారు అని ఒక ఆశ. ఒకవేళ ఈ కంపెనీలన్నీ వస్తే చౌక లేబరు, ఇప్పుడున్న లేబరు పోటీ పెరిగింది. మాకు రోజుకు 600 ఇస్తే తప్ప మేము రాము. 26,000 డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. న్యాయమైంది అది పెరుగుతున్న ధరల్లో. ఈ డిమాండ్ చేయకుండా ఎంతకైనా పని చేయాలి, ఎన్ని గంటలని పని చేయాలి. ఎల్లంటే ఆయన చెప్పాడు కదా, రోజుకు 14 గంటలు పని చేయండి. ఆయన సొమ్ము ఏమైపోతుంది 14 గంటలు. ఇంకా పిల్లలు లేదు, కాపురం చేయకపోతే నెక్స్ట్ పుట్టించేవాడు ఎట్ట పుట్టిస్తారండి. కాపురం చేయడానికి కూడా టైం ఉండదు, నిద్రపోతాడు, పరిశ్రమలకు 2 కదా. ఇంతకుముందు 8 గంటల పని విధానం చాలా శాస్త్రీయమైంది. 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటలు కుటుంబానికి కేటాయించడం.
ఈ ఇందాక చెప్పిన ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఒక ఎడిటోరియల్ రాశారు ఒక సంవత్సరం క్రితం. మీరు అత్యధిక పని గంటలు చేయించుకుంటే అతను సినిమాకి ఎప్పుడు పోతాడు, మార్కెట్కి ఎప్పుడు పోతాడు, లేకపోతే ఇంటర్నెట్ లేకపోతే సినిమా ఇవే ఎప్పుడు చూస్తాడు, టీవీ ఇవన్నీ చూడకపోతే మార్కెట్లో ఏం సరుకు వచ్చింది ఎట్ట తెలుస్తుంది వాళ్ళకి, ఎప్పుడు కొంటాడు, వస్తుందని తెలిస్తే కదా కొనేది, మార్కెట్కి పోతే కదా